క్రీస్తు ప్రశస్తమైన అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నా. సమయంలో దేవుని వర్తమానం ధ్యానం చేసుకుని పోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు మిక్కడమైన ప్రేమ గల వారై ఉండుడి. చదవాక్యం మన వెనుకలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ గమనించినట్టయితే ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరిలో ఒకడు ప్రేమికుడమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. 7వ వచనంకి వచ్చినట్టు 7వ వచనం కూడా మాట్లాడుతున్న మాట ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తుంటే తప్పిదములను మనం ఏం చేయాలంట, ఒకరు తప్పిదము చేసిన వారిని మనం క్షమించినప్పుడే ప్రేమ అనేది కనబడుతుంది. యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి ప్రేమెట్టిదో చూపించాడు, ప్రేమెట్టిదో మనకు చూపించాడు. తప్పిదాన్ని మరి ఇక్కడ దాచడం, తప్పిదాన్ని మరి మభ్యపెట్టడం, తప్పిదాన్ని మాటికి వెలికి తీయడం చాలా మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో తప్పిదములు దాసువారు వర్ధిల్లరని, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వదించబడతారని జ్ఞాపకం చేస్తూ మరి మాటికి తప్పిదములు పెట్టువాడంట తన యొక్క రిపిడి చేయడం మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తాం. ప్రతిసారి ఏం చెప్తారు, రిపిడి చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఏలెత్తి చూపెడతాం, లేదా ప్రతిసారి మనిషిని మాటికి దెప్పి కొడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాసింది. 17వ అధ్యాయం 9వ వచనం, ప్రేమ వృద్ధికి చే గోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగినది సంగతి మాటికెత్తువాడు భేదములు చేయివాడు, మిత్ర భేదము చేయివాడు అంటే సహోదర భేదమును చూపించేవాడు. మాటికి తప్పిదములు చూపించేవాడు ఏంటంటే మిత్ర భేదం చూపించేవాడు. ఒకసారి అంటూ కొత్త చరిత్ర గమనించినట్టయితే చిన్నకాలంలో ఒక పాఠ్య పుస్తకంలో ఉండేది, ఒక 4 జంతువులు ఉండేది. ఒక కాకి, ఒక జింక, ఒక తాబేలు, ఒక ఎలుక. ఈ 4 వేరు జాతులైనప్పటికీ కూడా వాటికొకటి సహకారంగా ఉండేది. కాకేమో చెట్టు మీద ఉండేది, చెట్టు కిందనేమో జింకచ్చి పడుకునేది, ఆ కన్నములేమో ఎలుక ఉండేది, మరి ఈ తాబేలేమో నీళ్ళలో ఉండేది. ఒకదానికొకటి అంతపొంతు లేని పరిస్థితులు వాటి. కానీ ఏం చేసాయంటే వాటిని కూడా ఆ 4 కలిసి బ్రతికేటి మిత్రులు. మిత్రు భేదమా, మిత్ర లాభమా? మిత్రులతో లాభం ఉండాలా, భేదం ఉండాలనా? అమ్మా, లాభమా భేదమా? భేదం పుట్టించేవారంటే మాటికి తప్పిదములు ఎత్తువాడు మిత్రభేదం చూపువాడు అంటాడు. మిత్రభేదం చూపాడు. ఈ 4 ఒకదానికొకటి అంతుపొంతులేని పరిస్థితులు ఉన్నవి. కానీ ఏం చేసామంటే ఒకరోజు వేటాడటానికి వచ్చారట. వచ్చి వేటాడుతుండగా ఆ రోజు అతనికి ఏం దొరకలేదు. ఏం దొరకనందున ఏం చేశాడంటే ఆ చెరువులోకి వెళ్ళి నీళ్ళు తాగుదామని లేడు. ఆ గట్టు మీదకి వచ్చేసరికి ఏం జరిగిందంటే అప్పటికి అక్కున్నటువంటి ఒక వేటగాడికి ఏం తాబేలు వచ్చి అప్పటికి వేటకు వెళ్ళినటువంటి ఆ జింక రాలేదంట. దాని కొరకు వేటి చేస్తుంది తాబేలు. చెరువులోకి వెళ్ళి కన్నంలోంచి వచ్చి మరి ఎలక కూడా వేటి చేస్తూ ఉంది. మరి అలాగనే చెట్టు మీద కాకి అలా ఇలా తిరుగుతూ ఉన్నది. ఒక రోజు ఏం చేసినట్టు దూరం నుంచి నీళ్ళు తాగినటువంటి ఆ వ్యక్తి వేటగాడు ఆ తాబేలు చూసి ఈరోజు మాకు చాలా భోజనం దొరికిందనుకొని, ఆ వేట దొరికిందనుకొని ఏం చేశాడంటే ఆ తాబేలు కట్టేసి బుట్టలో పెట్టేసాడట. బుట్టలో పెట్టిన తర్వాత ఏం చేశారంటే నీళ్ళు తాగడానికి వెళ్ళినసరికి పాపము ఆ ఎలుక కూడా, కన్నములు చూస్తున్న ఎలుక కూడా అయ్యో మా మిత్రుడికి బంధించబడ్డాడని చెప్పేసి ఆ ఎలుక కూడా బయటకు వచ్చేసి ఏం చేస్తుందంటే అయ్యో విడిపించాలని చెప్పి చకచక వెళ్ళి ఆ కట్లని కొరికేసిందంట. అంతలోపల అది జారిపోయి ఆ చెరువులోకి దిగిపోయింది ఆ ఎలుక, ఆ తాబేలు. అయితే ఇక్కడ కాకి ఏం చేస్తుంది, మిత్రుడు ఇంకా వస్తలేడు, ఎవరు జింక వస్తలేదని చెప్పేసి ఆ జింక కొరకు ఎదురు చూస్తూ ఉంది కాకి. వస్తున్నప్పుడు ఇట్లా జరిగిన విషయాన్ని వెంటనే చేరవేసింది కాకి ఆ జింకకి.
ఆ జింకకి చేరవేయగానే ఆ జింక ఏం చేసిందంటే ఒక హైడ్ వేసింది. దూరంన ఆయన నీళ్ళు దాకా బయటకు వచ్చేసరి అంత లోపల పడుకొని చనిపోయినట్టుగా యాక్టింగ్ చేసింది. ఇది ఏం చేస్తుంది, కాకి వెళ్ళి చనిపోయిందని ఇలా పొడుస్తుంది కదా, పొడుస్తున్నప్పుడు ఆయన వేటగాడు చూసి బయటకు వచ్చేమనంటే, అహో ఈరోజు తాబేలు కాదు పెద్ద జింక దొరికింది అనుకొని ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి తిరిగి అక్కడ జింక పట్టుకుని వెళ్ళాడు. ఏం చేస్తే చెంగున గంతు వేసి జింక అడవిలోకి ఎగిరిపోయింది, కాకి చెట్టు మీదకి ఎగిరిపోయింది, తాబేలేమో ఎక్కడ వెళ్ళిపోయింది, ఇప్పుడు చెరువులోకి వెళ్ళిపోయింది, కాకి ఎలుకనేమో తన కన్నులోకి దూరిపోయింది. అంటే దురాశ దుఃఖముకు చేటన్నట్టుగా చూడండి, కొంచెం ఉన్నప్పుడే సర్దిద్దుకుంటే అయిపోయింది కదా. వేటగాడు ఏం చేసినప్పుడు దాన్ని ఆశ కలిగి ఏమి ఆశ కలిగాడు, దురాశ. ఇది దురాశ దుఃఖముకు చేటన్నట్టుగా ఈరోజు అతనికి ఏమీ ఆహారం లేకపోయింది, ఏది కూడా దొరకట్లేదు, ఆహారం లేకపోయింది. అయితే అలాగనే మన మిత్ర లాభం ఉండాలి కానీ మిత్ర భేదం మనకు ఉండకూడదు. మిత్ర లాభం, మిత్రులతో లాభం ఉండాలి కానీ మరి మిత్రులతో భేదాలు కలిగిపోఉండదు కానీ జ్ఞాపకం ఇస్తుంది దాని సాదృశ్యం అంతా కూడా. అది ఇక్కడ మన మిత్ర భేదం చూపెట్టకుండా ఉండకూడదని జ్ఞాపకం ఇస్తుంది. మాటి మాటికి మిత్ర భేదములు చూపెట్టకూడదు అని సామెత గ్రంథకర్త అయిన సొలొమోను గారు రాశారు. చూడండి, అదే మత్తయి సువార్త 7:3 కూడా, మత్తయి సువార్త 7:3 కూడా ఒక మాట జ్ఞాపకం తీసుకుందాం. 7:3 మత్తయి సువార్త 7:3 అంటాడు, నీ కంటిలోనున్న దూలమును వెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచట ఎలా. అంటే మన తప్పిదాన్ని మనం దిద్దుకోలేకుండా ఇతరుల తప్పిదాలు మనం ఏం చేస్తాము, ఏలిటి చూపెడుతూ ఉంటాం. వాళ్ళు అలా ఇలా ఇలా అలా 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 చెప్తూ ఉంటాం. మరి మన తప్పిదాలు మనం సరిదిద్దుకోకుండా ఇతర తప్పిదాలు మనము జైలేటి చూపిస్తూ ఉంటాం. ఇది దేవుని యొక్క బిడ్డలకు ఉండే విషయం కాదండి. తప్పిదములు మాటి మాటికి మిత్రభేదం చూపెట్టకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక 15 మరి 1 కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక 15:1 రోమ 15:1 జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట. మిత్ర లాభము మరి భేదము చూపెట్టకూడదు. భేదాలు ఉండే వలన లాభం ఉండదు. భేదాలతోని విభిదాలు మరి విమతలు అలాగే అల్లర్లు జరుగుతూ ఉంటాయి. భేదం రాకూడదు, భేదం పుట్టించకూడదు. 15:1 అంటాడు, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమంటే మనకు మనం సంతోషిస్తూ ఉంటాం, మనకు మనమే ఆనందపడుతున్నాం, మనకు మనమే ఎంత ఉప్పొంగిపోతున్నాం. కానీ బలహీనుల సంగతి ఏమిటి? రేపు నశించిపోతున్న వారి విషయం ఏంటిది? రేపు పాపములు కొట్టుకపోతున్న వారి విషయం ఏంటిది? రేపు వాళ్ళ రకరకాల పద్ధతులు నశించిపోతున్న వారి విషయం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా? యేసుప్రభు కూడా చేయలేడు. అందుకే తన మిత్రభేదం చూపెట్టి రాలేదు, కానీ మిత్ర లాభం అంటే తన ఒక మిత్రుడిగా స్నేహితుడిగా మన కొరకు వచ్చి మన గొప్ప అద్భుతమైన కార్యాలు చేయించడం ద్వారా యేసుని అంగీకరించాం, యేసుని వెంబడిస్తూ ఉన్నాం. ఈరోజున ఆయన అలాంటి మిత్ర లాభం లేక సహోదర ప్రేమ చూపెట్టకపోతే మనం అతన్ని వెంబడించే వారము కాము. అదో పగ పట్టింపులకు ఆయన వెళ్ళలే కనుక ఆయన ప్రేమ అనేక మహమోగం కనుక చూపించాడు. గలతీ పత్రికలో 6:1 గలతీ పత్రిక 6:1 కూడా ఒక జ్ఞాపకం ఇస్తూ ఉన్నారు. ఒక మాట చూద్దామండి. గలతీ 6:1 గలతీ పత్రిక 6:1 ఏమంటాడంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకవేళ తప్పిపోయిన వ్యక్తిని మనం ఏం చేయాలి? మంచి దేవుడికి పెట్టగలగాలి. తప్పిపోయిన వారు ఎందరు ఉన్నారు? అందరూ లోకమంతా తప్పిన వారే. ఎందుకు తప్పినారు? ప్రభు చెప్పాడు, అంది లోకమంతా కూడా ఇలా చెప్పారట, గొర్రెల అందరూ త్రోవ తప్పిన వారే. తప్పిపోయిన ప్రతి మనిషిని వ్యక్తి రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. తప్పిన గొర్రె సంగతి చెప్పాడు, తప్పిపోయిన పడిపోయిన నాణ్యం గురించి చెప్పాడు, తప్పిన కుమారుడు గురించి చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కనుక ఎవడైనా తప్పిదంలో ఉన్నాడంటే వాడిని తోవలకు తీసుకురావాలంటే మన ప్రేమ ఇట్టిన వారికి కనపరచాలని జ్ఞాపకం చేశాడు. అందుకే పేతురు రాసిన పత్రికలు అన్నాడు, అందుకే తప్పిదములు మాటికి ప్రేమను ప్రచురించాలి, ప్రేమను సహోదర ప్రేమను నిలువరంగా ఉండనియడు అన్నాడు. ప్రేమ నిలువరంగా ఉండనివ్వని భక్త పౌలు గారు 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి 13 కూడా అంత నిదర్శనం చూపించాడు.
మరి అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాట్లాడతాడు. ఇదంతా కూడా ప్రేమను గురించి మాట్లాడుతాడు. గళిత పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 9వ వచనం ఉంటాడు. దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అలాగే అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా ఇది చెప్పాడు. అంటే సహోదర ప్రేమ చాలా గొప్పది. ప్రేమను మించింది ఇక లోకం లేదు కూడా లేదు. ప్రేమ చాలా శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ తాలుకుంటుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది. మాటి మాటికి దాన్ని ఎత్తువాడట. ఎటువంటి వాడట? మిత్రభేదమును చూపించేవాడు. దానితో లాభసాధకం లేదు. మిత్ర లాభం కాదు, మిత్ర భేదాలు వస్తాయి. కనుక మాటి మాటికి తప్పిదాలను ఎత్తుకోకుండా చూడాలని యేసుప్రభు వారందరూ కూడా ఒకటే మాట చెప్పాడు. ఒకటే మాటలు చెప్పాలంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు వెరగరంగా వీరిని మీరు క్షమించు అన్నాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఒకటే మాట చెప్పాడు. ప్రేమ ఎటుదో చూపించడానికి లోకానికి వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు. ఆ పాటల్లో మనమందరం కూడా మన సహోదరులు తెలిస్తే చేసేవారు కాదు. తెలిస్తే దేవుని కొరకు ప్రాణమైన పెట్టేవారే. తెలియక అలాంటి మిత్ర భేదాలతో బతుకుతున్నారు మన దేశంలో, మన ప్రపంచంలో, యావత్ జీవితం కాలమంతుల్లో కూడా అయితే ప్రజలందరూ కూడా మిత్ర భేదాలతో జీవిస్తూ ఉన్నారు. ఈ భేదాలు చూయించుకొని దేవునికి విరోధులైపోయి దేవునికి శత్రులైపోతున్నారు. అది మిత్రము లాభం అంటే దేవునికి దగ్గర మరి ఆ సహోదర ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎటుదో కలిగి పడుతుంది. మేము దేశవాసులని, మన రాష్ట్రవాసులు, మన ప్రాంతీయ వాళ్ళని కాదు, ఎవరైనా సరే బైబిల్ అంతా కూడా చెప్పి నిర్వచనం ఏమిటిదండి? నిన్ను పొరుగువాన్ని ప్రేమించుము అని గళిత పత్రికలు అంటాడు. 5వ అధ్యాయం 13వ వచనం. నిన్ను పొరుగువాన్ని ప్రేమించుము. ఇది ఇంతకు మించిందికే లోకం లేదు. దీనికి మించిన బైబిల్ గ్రంథం కూడా ఇంకేది లేదు. ఇదే ప్రేమను గురించి చాలా చెప్పాలని చాలా ఉంది. ప్రేమ అనేది మనం ఏమనుకుంటున్నాం? మీరు మా ఇంటికి అయితే మీరేం చేస్తారు, మీ ఇంటికి అయితే మేమీ తీసుకురావాలి. ఇది కాదు. కనబడుచున్న వ్యక్తి ఎవరైనా సరే, ఎవరో మనకు తెలియని వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని గౌరవపదంగా చేర్చుకున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక ఆ ప్రేమను చూసి ఎంత శత్రువు అయినా మారిపోయే అవకాశాలు ఉంటాయండి. కనుక దేవుని ప్రేమను మనం వెల్లడి చేయడానికి ముందుకు వెళ్దాం. దేవుని ప్రేమలో పాదుకుందాం. దేవుడు మన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమను గురించి మాట్లాడదాం. చదువు వాక్యం మన వినికిలో అందరి ఆత్మను దేవుడు దీవించి కాపాడును గాక. ఆమేన్.